నమస్తే బోసుకుమరి. అమరావతిలో నిలువు దోపిడీ జరుగుతుందట. కూటమి ప్రభుత్వం విపరీతంగా దోచుకుంటున్నారట విపరీతంగా. అది కాంట్రాక్టుల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇచ్చేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు. టోటల్గా అయితే అమరావతి విషయంలో మళ్ళీ అంతకు ముందు అంటే 2014 తర్వాత వైసీపీ పార్టీ ఏ రకమైనటువంటి ప్రచారం చేసిందో ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇది ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే అలాగా రాజకీయం అంటే ఇలాగే ఉంటుందేమో. అంటే ప్రజలు ప్రతి విషయాన్ని మర్చిపోతారని చెప్పేసి అనుకుంటారేమో తెలియదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా చోట్ల విన్నాను, ప్రజలు కొన్ని టైం గడిచే కొద్ది కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు, మళ్ళీ గుర్తు చేయాలి అనేటువంటి విధంగా. ఈ గుర్తు చేసేటువంటి దాంట్లో ఎవరు యాక్టివ్గా ఉంటేనే వాళ్ళు అధికార పీఠానికి దగ్గర అవుతారు అనేటువంటి విషయం అయితే మాత్రం అంటే నాకు ఈ ఎలక్షన్స్ చూసిన మధ్యలో నాకు అర్థం 2024 ఎలక్షన్ చూసిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది నాకు. ఎందుకనంటే ఇక్కడ రేస్ ఎప్పుడు పరిగెత్తుతూనే ఉండాలి. ఎవరైతే యాక్టివ్గా పరిగెత్తుతారో వాళ్ళదే విషయం. కాకపోతే ఇక్కడ ఈ విషయాలను ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడైతే అమరావతికి మొత్తం 40,000 కోట్లు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో కొంత మనీని ప్రభుత్వం అమరావతికి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి పెట్టేటువంటి డబ్బులు అప్పు కింద రాదు, ఆంధ్రప్రదేశ్ అప్పు కింద రాదని చెప్పేసి తేల్చి చెప్పేసింది పార్లమెంట్లోనే. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ మధ్య ప్రొజెక్ట్ అయింది బాగా. కాకపోతే అమరావతిని, పోలవరాన్ని కేంద్రం బాగా సీరియస్గా తీసుకుందనేటువంటి విషయం తెలుసు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉండే కూటమి ప్రభుత్వం మరి కేంద్రంలో మరి మోదీ గారు నిలబడటానికి, అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి వీళ్ళు కూడా కీలక భూమిక పోషిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవి ఇంపార్టెంట్ అని చెప్తే కేంద్రం వాళ్ళు ఖచ్చితంగా చేయూతనిస్తున్నారు, వాళ్ళు సహకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి నిదర్శనమే అమరావతి కేటాయించేటువంటి మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు. నిర్వాసితులకు సంబంధించినటువంటి ఈ కాలనీస్ కానీ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కానీ అమరావతికి సంబంధించి కానీ విపరీతంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్టి పరిస్థితులు 2026 కల్లా ఎండింగ్ కల్లా కూడా పోలవరాన్ని ఇచ్చేస్తాం అనేటువంటి కోణంలో చెప్తున్నారు. బట్ ఏమవుతుందో చూడాలి. కానీ పనులు మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి టెండర్లలో విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి, చేతులు మారుతున్నాయి, డబ్బులు అంటే ఒక రకంగా చెప్పాలంటే రేట్లు పెంచేసి విపరీతంగా దాంట్లో దోపిడీ చేస్తున్నారు అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు అమరావతినే పట్టించుకోలేదు వైసీపీ పార్టీ. అమరావతినే మొత్తం మీద అసలు చిల్ల చెట్లు విపరీతంగా పెంచేసింది. ఒక రకంగా చెప్పాలంటే బీడు భూమిగా మార్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు కనీసం తట్ట మట్టి తీసి పక్కన వేయలేదు. అమరావతి రైతులు విపరీతంగా హింసించినటువంటి పరిస్థితి. అసలు అమరావతిని రూపురేఖలు లేకుండా చేసేసి అసలు రాజధాని లేకుండా సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి మా అందరికీ తెలుసు. ఈ కోపం జనంలో విపరీతంగా ఉంది. జస్ట్ ఒక ఎలక్షన్స్ అయిపోయి ఒక 9 నెలలు గడవగానే జనం అంతా మర్చిపోతారు అనుకొని ఇప్పుడు అమరావతిలో విపరీతమైనటువంటి ప్రేమ వైసీపీకి వచ్చేసింది అనేటువంటి కోణంలో జనం మర్చిపోతారా? అంటే ఇక్కడ అదే అర్థం కానిటువంటి విషయం. అంటే రాజకీయం అంటే ఇలాగే ఉంటుందా? కాబట్టి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే జనం కొన్ని టైం గడిచే కొద్దీ కొన్ని విషయాలు దాన్ని ఫర్గెట్ తీసేస్తారు దాన్ని మైండ్లో నుంచి. గుర్తు చేయాలి వాళ్ళకి. ఆ గుర్తు చేసేటువంటి ప్రయత్నంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఆ యాక్టివ్గా ముందుకెళ్ళేటువంటి వ్యక్తులకు మాత్రమే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు ఏంటంటే ఆ యాక్టివ్నెస్ మర్చిపోతాయేమో. ఎందుకంటే వాళ్ళ పనిలో పడిపోయి వాళ్ళ సోషల్ మీడియాను లేకపోతే వాళ్ళ నాయకులను ఆ యాక్టివ్నెస్ నుంచి తప్పించేస్తారేమో నాకు అది అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి ప్రధానమైన ఎజెండా ఏంటి? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం, దాంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవటం. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి, తద్వారా వాళ్ళు లాభ పొందాలి, కూటమి దెబ్బ కొట్టాలి. ఇదే కదా జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే అసలు అమరావతినే పట్టించుకున్నటువంటి విధానం నుంచి ఇప్పుడు అమరావతి విషయంలో టెండర్లు పిలుస్తుంటే దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయనేటువంటి కోణం. అంతకుముందేమో అమరావతి భూములు దాంట్లో విపరీతమైన అక్రమాలు జరిగాయని చెప్పేసి మరి అప్పుడు ప్రొజెక్ట్ చేసి అధికారులకు వచ్చారు. ఆ తర్వాత ఏమైంది? మరి కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇదేందో మాకేం అర్థం కాలేదని చెప్పేసి వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఫేవర్ ఖచ్చితంగా చేసుకుంటారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ చేయలేదని మేమే అనట్లేదు, అంటే నేనైతే ఖచ్చితంగా అనట్లేదు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో కొన్ని వేల ఎకరాల భూములు మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొట్టేసినటువంటి కొన్ని ఎన్ని వార్తలు చూసాం మనం. ఏ రకంగా ప్రొజెక్ట్ అయింది? అవే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలు. మరి అది ప్రజలు పట్టించుకోరు, ఇది మాత్రమే ప్రజలు పట్టించుకుంటారు. అమరావతిని నాశనం చేసి అసలు రాజధాని లేకుండా చేసి రాబోయేటువంటి తరాల భవిష్యత్తుని అసలు పక్కన పెట్టేసి ఓన్లీ సంక్షేమం అనేటువంటి విధంగా ముందుకు వెళ్ళి వాటిల్లో కూడా లొసుకులు కనపడుతూ ఉంటే మరి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ఇంత విధానం వచ్చినా కూడా ఇంకా అమరావతి విషయంలో మాకేదో ప్రేమ ఉంది అనేటువంటి విధంగా ఎవరు చెప్పినా కూడా అది లెక్క అవుతుంది. బీజేపీ చెప్పినా, కాంగ్రెస్ చెప్పినా కూడా లెక్క అవుతుంది. కానీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే మాత్రం అది ఖచ్చితంగా చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది అనేది నా నమ్మకం. లేదు ఈ విషయాన్ని ప్రజలు గమనించరు, అవతల వాళ్ళు యాక్టివ్గా ఉండరు అనేటువంటి విధంగా వీళ్ళు అనుకుంటే ఏమో నాకు తెలియదు. కానీ ఒక విషయం అయితే క్లారిటీ, టీడీపీ జనసేన సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వకపోతే జరిగేటువంటి నష్టం చాలా జరగచ్చు. ఆ నష్టము మనం వీళ్ళు యాక్టివ్ అయిన తర్వాత ఒకవేళ భర్తీ చేసుకుందామన్నా కూడా జరిగేటువంటి పనులు కాదు.
జనసేన పార్టీకి సంబంధించి అయితే మాత్రం సోషల్ మీడియాని పట్టించుకోవాలి. ఇది మాత్రం షూర్. జనసేన కోసం నిలబడినటువంటి చాలామంది ఉన్నారు. మళ్ళీ ఏమీ అవసరం లేదు. మళ్ళీ కొంత వాళ్ళని యాక్టివ్ చేసేసి మళ్ళీ వాళ్ళ పని మీద వాళ్ళని వదిలేస్తే చాలు. మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అవుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంతే, మరేమో తెచ్చు.